సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? అసలు మనల్ని మనం ప్రేమించుకోవడం ఏంటి? మనం అందరినీ ప్రేమ పంచాలి కదా. కానీ మన దగ్గర ప్రేమ ఉంటేనే కదండి అందరికీ పంచగలిగేది. సో ఈ టాపిక్తో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు సెల్ఫ్ లవ్ కోచ్ నిహారిక గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. అసలు ఏంటి మేడం ఈ సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్ ఏంటి? అంటే జనరల్గా అందరం కూడా ఏమనుకుంటామంటే నేను చాలా ప్రేమమూర్తిని, నేను అందరికీ ప్రేమను పంచుతున్నాను, అసలు అందరికీ నేను ప్రేమ పంచుతున్నా, వాళ్ళని తీసుకోవట్లేదు నా దగ్గర ప్రేమని, వాళ్ళందరూ నా ప్రేమను చూడట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. అసలు ఏంటి మేడం ఇది? సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే మన జీవితం కోసం మనం బాధ్యత తీసుకోవడం. జీవితం అంటే ఇది మాత్రమే అని ఉండదు కదండి. మనం ఫిజికల్ హెల్త్ అవ్వచ్చు, మెంటల్ హెల్త్ అవ్వచ్చు, ఎమోషనల్ హెల్త్ అవ్వచ్చు, ఇంకా చాలా డీపర్గా వెళ్తుంటే ఇంటలెక్చువల్గా, స్పిరిచువల్గా చాలా వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన కోసం మనం బాధ్యత తీసుకుంటామో అప్పుడు అసలు మనకి ఏం కావాలి, మన లైఫ్లో మనం ఏం కోరుకుంటున్నాం అనే విషయానికి మనకు క్లారిటీ వస్తుంది అనమాట. నేను సెల్ఫ్ లవ్ కోచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత నాకు మా పేరెంట్స్ నుంచి నేను దూరంగా వచ్చేసాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి తను చాలా నన్ను ఇష్టపడేవారు, బట్ నాకు నచ్చినట్టుగా నా లవ్ లాంగ్వేజ్లో తను లవ్ ఇవ్వలేకపోయారనమాట. సో నేను చాలా లోన్లీనెస్లోకి వెళ్ళిపోయాను. ఎందుకు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను నా లైఫ్లో అని చాలా ప్రశ్నించుకునేదాన్ని. సో ఒకనొకప్పుడు సూసైడల్ థాట్స్ అలాంటివి కూడా వచ్చాయన్నమాట. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో, ఎందుకు ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, ఎవరు నన్ను ఏమి అనరు, అయినా కూడా నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నాను అని అలా చాలా ఒక రకమైన కెయోటిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత నన్ను నేను ప్రేమించుకోవట్లేదు, నా ఎమోషనల్గా నేను మొత్తం చాలా బయట డిపెండ్ అయిపోయి ఉన్నాను. నేను నా హస్బెండ్ నన్ను ప్రేమిస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, లేదా నన్ను ఒకరు ఇలా ట్రీట్ చేసినప్పుడే నేను హ్యాపీగా ఉంటానని నా సంతోషం అంతా తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టేశాను అనమాట. అక్కడ మొదలైంది నేను ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నానంటే, నేను నా జీవితంలో నా యొక్క హ్యాపీనెస్ని అంతా ఎదుటి వాళ్ళ చేతుల్లో పెట్టేశాను అనే ఒక లాజిక్ నాకు అర్థమయ్యి, అప్పుడు అరే మరి ఓకే, మరి నాకు సంతోషం ఎక్కడి నుంచి దొరుకుతుంది, నన్ను నేను ప్రేమించుకోవడం అంటే ఏంటి, ఎలా ప్రేమ వస్తుంది అని చెప్పి నాకు అసలు చాలా రోజులు అర్థమయ్యేది కాదనమాట. ఇంకా మెల్లిగా నా ఫిజికల్ హెల్త్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. నాకు అర్థమైంది అసలు రెస్పాన్సిబిలిటీ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నాకు నా హస్బెండ్ అంటే చాలా ఇష్టం. సో అప్పుడు నేను ఏం చేశానంటే తన కోసం క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఏర్పాటు చేయడం అవన్నీ చేశాను. మా హస్బెండ్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి తన కోసం నేను అంత రొమాంటిక్గా క్యాండిల్ లైట్ డిన్నర్స్ అవన్నీ ఏర్పాటు చేశాను. మరి నా కోసం నేను ఎప్పుడు అలా చేసుకోలేదే. సో మనం ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు ఒకరికి ఎంత అయితే ఇస్తున్నామో, మనం ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ళు డౌన్ అయినప్పుడు వాళ్ళకి ఎంతైతే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నామో, అలాగే మన కోసం మనం కూడా అలాగే అంతే సపోర్ట్, అంతే ఎంకరేజ్మెంట్, అంతే లవ్, మనకి ఏం కావాలో మన చుట్టూ అవే చేసుకోవడం. ఎప్పుడైతే అవన్నీ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి మన లోపల మంచి ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నా లోపల కోపం ఉందనుకోండి, నేను మీకు ఏమి ఇస్తాను? కోపమే ఇస్తాను. బాధ ఉంటే బాధ ఇస్తాం, ప్రేమ ఉంటే ప్రేమ ఇస్తాం. మరి నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను కదా. సో నా ఎమోషనల్ కప్లో నా లవ్ అనేది నాకు నేను ఫిల్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో అది వన్ డే జర్నీ అయితే కాదు, నా లోపల చాలా నేను వర్క్ చేసుకున్నాను. అసలు మెంటల్గా, ఎమోషనల్గా నాకు ఎక్కడ ట్రిగ్గర్స్ వస్తున్నాయి, నేను ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎక్కడ నేను ఏం ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను ఒకరిని జడ్జ్మెంట్ చేస్తున్నాను, ఎందుకు ఒకరిని కండిషన్స్తో పెట్టి లవ్ కావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 2014 ఆ టైంలోనే మెడిటేషన్ ఆ పాత్లోకి రావడం జరిగింది. మెడిటేషన్ ఆ పాత్లోకి వచ్చినప్పుడు స్పిరిచువాలిటీలో అన్కండిషనల్ లవ్ అనేది విన్నాను. అన్కండిషనల్ లవ్ అంటే అసలు ఏంటి అనే విషయం నాకు పెళ్ళైన తర్వాత అర్థమైంది. నేను ఇన్ని కండిషన్స్లో నేను మా హస్బెండ్ని లవ్ కోరుకుంటున్నాను. సో ఇలా చాలా నా మీద నేను వర్క్ చేసుకుని ఇప్పుడు ఒకరు నన్ను ప్రేమిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం అనే కండిషన్లో నేను లేను. నేను ఎప్పుడు అంటే ఎమోషన్స్ వస్తాయి, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం అన్నిటికి రియాక్ట్ అవుతూ ఉంటాం, అన్నీ వస్తూ ఉంటాయి. బట్ డౌన్ అయినప్పుడు అలాగే డౌన్లో ఉండకుండా ఎంత వెనక్కి తొందరగా బౌన్స్ అవుతున్నాం, మనం ఎంత వెనక్కి మళ్ళీ హై ఎమోషన్స్లోకి వస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది నేను నేర్చుకున్నాను. యాక్చువల్లీ అన్కండిషనల్ లవ్ అని మీరు అన్నారు, అది చాలా వరకు తెలియదు ఎవరికి. అంటే వాళ్ళు చేసిన లవ్నే అన్కండిషనల్ లవ్ అనుకుంటున్నారు తప్ప అసలు ట్రూ మీనింగ్ అనేది ఎవరికి తెలియట్లేదు. అసలు అన్కండిషనల్ లవ్ అంటే షరతులు లేని ప్రేమ అసలు ఎలా ఉంటుంది అనేది చాలా వరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే
మనం చాలా చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పారు మీ హస్బెండ్ కోసం నేను ఇట్లా డెకరేట్ చేశాను, ఇలా చేశానని. కానీ అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వకపోతే మనం చాలా డిసప్పాయింట్ అయిపోతాం. సో అది ఎందుకు అవుతాం అంటే అన్‌కండిషనల్ లవ్ లేకనే అవుతాం. ఎస్. వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా ఓకే. నాకు హ్యాపీ అనిపించింది. నేను చేయాలనుకున్నాను. అందుకే చేశాను అని చెప్పి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ప్రేమించడం అనేది ఎప్పుడొస్తుందో అప్పుడు నిజంగానే హ్యాపీగా ఉంటారు. కానీ చాలా మందికి తెలియదు మేడం. చాలామంది ఏమనుకుంటారంటే అరే నేను అంత చేశా, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంత చేశా. అంటే ఆల్రెడీ మనం అక్కడ చేయడంలోనే ఏదో ఆశిస్తున్నాం. సో అందుకే అది వర్కౌట్ అవ్వలేదు. ఎక్స్పెక్టేషన్స్లో ఆనెస్ట్లీ ఎలాంటి తప్పు ఉండదు. ఇప్పుడు చూడండి, వీఆర్ సోషల్ యానిమల్స్, సోషల్లీ హ్యూమన్ బీయింగ్స్. మన హ్యూమన్ బీయింగ్స్ ఆల్వేస్ ఎట్లా ఉంటుందంటే ఈ మైండ్ అండి, హార్ట్ ఎప్పుడు కూడా ప్రేమను కోరుకుంటూ ఉంటుంది. సో ఆ ప్రేమ అనేది మనం ఇప్పుడు చూడండి, మా హస్బెండ్ నన్ను పొగడారంటే ఐ రియల్లీ ఫీల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మా హస్బెండ్ పొగిడితేనే ఇంకా నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను అనే దగ్గర మనం ఆగిపోకూడదు అని చెప్తున్నాను అనమాట. వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అది అప్రిషియేట్ చేయాలి మనల్ని అని. కానీ ఇంకా వాళ్ళు అప్రిషియేట్ చేయలేదు కాబట్టి నేను ఇంకా పనికిరాను అనే ఆ మైండ్ సెట్లో ఉండకూడదు అని నేను చెప్తున్నాను అన్నమాట. ఓకే మేడం, చాలా బాగుంది మేడం. అంటే నిజంగా కూడా ఎవరు కూడా ఒకవేళ అవతల వాళ్ళు అలా మనం అనుకున్నట్టు రియాక్ట్ అవ్వకపోయినా దాన్ని మనం అర్థం చేసుకోవడం రావాలి. ఎస్. అలానే ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్ అనేది ఎలా డెవలప్ చేశారు? అంటే ఇది మీరే ఉన్నారు, ఇది ఒక్క రోజులో జరిగేది కాదు అని. అంటే దానికోసం మీరు ఎన్నో చేసుంటారు, ఎన్నో వర్కౌట్స్, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు అయ్యి ఉంటాయి. సో ఏంటవి? ఫస్ట్లీ నేను నా ఫిజికల్ హెల్త్కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నేను ఫస్ట్ నుండి కొంచెం ఓవర్ వెయిటే ఉండేదాన్ని. కాకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా కొంచెం ఎక్కువ అయిందనమాట వెయిట్ అనేది. సో నేనేం చేశానంటే నా బేబీ పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ప్రాణిని మనం కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, 100% అటెన్షన్ వాళ్ళ దగ్గరే పెట్టడం చాలా ఉంటుంది. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. వాడు ఒక 6 months వచ్చేసరికి నా ఎనర్జీ అంతా ఇంకా పోయింది. నాకు అసలు చిరాకు రావడం, కోపం వస్తూ ఉంటుంది. బేబీని ఏమనలేను. ఇంట్లో వాళ్ళకి ఎంతకని మనం ఎంత రిక్వెస్ట్ చేస్తాం, చాలా పనులు మనం చేసే ఉంటాయి అక్కడ. లైక్ బేబీకి మిల్క్ నేనే ఇవ్వగలను, వేరే ఎక్కడి నుంచి నేను రిక్వెస్ట్ చేయలేను. సో ఇలాంటి టైంలో నేను ఏం చేశానంటే ఎట్ ద సేమ్ టైం నేను పేరెంటింగ్ కోచింగ్ అవన్నీ జాయిన్ అయ్యాను అనమాట. అసలు పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి, చాలా డౌట్స్. ఈ జనరేషన్లో మనం 100 things చూస్తున్నాం. అది సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు, చాలా కన్ఫ్యూజన్స్. అసలు ఎలా ఒక బేబీ నా చేతిలో పడిన తర్వాత నా చేతిలో వాడు ఉన్నాడంటే ఐ వాంట్ టు గివ్ హిమ్ మై బెస్ట్. మన బెస్ట్ ఇవ్వాలనే మనం అనుకుంటాం ఎప్పుడైనా, అది ఎవరైనా కూడా. ఇంకా ఆ టైంలో నేను పేరెంటింగ్ కోచింగ్ అవన్నీ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మా పేరెంటింగ్ కోచ్ వచ్చేసి రిధి దేవ్రా అనమాట. తన దగ్గర నేను 2.5 years కిందే పేరెంటింగ్ కోచింగ్, లైఫ్ కోచింగ్ అవన్నీ చేశాను. అప్పుడు ఆవిడ చెప్పే ఒక మెయిన్ సూత్రం ఏంటి అంటే, యాజ్ ఎ మదర్ మీరెంత ఎనర్జెటిక్గా, ఎంత హ్యాపీగా, ఎంత మెచ్యూర్డ్గా ఉంటే మీ బేబీ కూడా సేమ్ మిమ్మల్ని చూసి అలాగే పెరుగుతారు. ఎందుకంటే పిల్లలు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు కానీ మనం చెప్పే మాటల ద్వారా కాదు. మనమైనా అంతే, మన పేరెంట్స్ని అబ్జర్వ్ చేసి పెరిగాం. మనం ఒకసారి చిన్నప్పుడు ఒకవేళ గుర్తు చేసుకుంటే మన మమ్మీ ఎలా తుడుస్తున్నారు బండని, లేదంటే మన డాడీ ఎలా డబ్బులు లెక్క పెడుతున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఎలా తింటున్నారు, అవన్నీ మనం వాళ్ళని చూసే నేర్చుకుంటాం. అందుకే ఎవ్రీ హౌస్లో కూడా డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి, డిఫరెంట్ వేస్లో మన చెయ్యి తీరులు కానీ మాట తీరులు కానీ ఉంటాయి. అప్పుడు ఇంకా నా మీద నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను హెల్దీగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వెయిట్ అంతా ఉంటే నేను అలసట వచ్చేస్తుంది అనమాట. బాగా వర్క్ చేయాలన్నా, ఇంట్లో ఏదైనా పని చేయాలన్నా కూడా ఎనర్జీ సరిపోక. సో ఒక పర్సనల్ న్యూట్రిషనిస్ట్ పెట్టుకొని నేను ఫస్ట్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ జరిగింది. ఎట్ ద సేమ్ టైం మెడిటేషన్ చేసేదాన్ని అండ్ ఎక్సర్సైజెస్ చేసేదాన్ని, వాకింగ్కి వెళ్ళేదాన్ని. మెయిన్ థింగ్ నేను ఏం చేశానంటే మా హస్బెండ్కి బేబీని ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. నాదే ఇంకా నేను మదర్ని అంటే నేను ఒక్కదాన్ని బేబీని చూసుకోవాలనే ఒక మైండ్ సెట్లో నుండి నేను స్పేస్ తీసుకొని నేను ఎనర్జెటిక్గా నా కోసం నేను కొంచెం నా సెల్ఫ్ లవ్ని నేను పెంచుకుంటే ఆ ఎనర్జీతో నేను బేబీకి ఇంకా బెస్ట్ ఇవ్వగలను అనే ఆ మైండ్ సెట్ వచ్చేసింది నాకు. ఎప్పుడైతే నేను 360 degrees టర్న్ అయ్యానో ఇంకా ఆ రోజు నుంచి మెంటల్గా ఎలాంటి ట్రిగ్గర్స్ వస్తున్నాయి, నాకు ఎక్కడ కోపం వస్తుందనే అవేర్నెస్. జర్నలింగ్ ఎక్కువ చేసేదాన్ని, జర్నలింగ్ కూడా నేర్చుకున్నాను నేను. అసలు జర్నలింగ్ అంటే ఏంటి, ఎక్కడ ఎలాంటి ప్రశ్నలు అడుక్కుంటే మనం
మన లోపల ఉందంతా క్లీన్ అవ్వడము, ఎమోషనల్గా నేను ఎక్కడ హర్ట్ అవుతున్నాను, ఎందుకు హర్ట్ అవుతున్నాను, ఎందుకు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాను అని నేను చాలా వర్క్ చేసుకొని చాలా చోట్ల లైఫ్ కోచింగ్స్ చేసి ఈరోజు నేను ఒక హ్యాపీయెస్ట్ పర్సన్, ఎలా ఉండొచ్చు లైఫ్లో చాలా హ్యాపీగా అనేది అది మీ ఫేస్ చూస్తేనే అర్థం. సో ఇన్ని విషయాలు నేర్చుకొని ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే జస్ట్ మన కోసం మనం బాధ్యత తీసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని, అదే అందరికీ నేర్పించాలి అని నేను కోచింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు మీకు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నారు. ఈ సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్ లో, కానీ ఇది ఎవరికి తెలియదు. అంటే చాలా మంది ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అయిపోతారు, అసలు ఏం జరుగుతుంది సెల్ఫ్ అనాలిసిస్ అంటేనే భయపడతారు. ఎందుకంటే ఒకవేళ అందులో మనది కనుక తప్పు ఉంది అని తెలిస్తే ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఎక్కడ పశ్చాత్తాపం పడాలి, మనల్ని మనం నిందించుకొని అక్కడే ఇంకా డౌన్ అయిపోతాం. అరే నేను ఇట్లా బిహేవ్ చేశానా, సొసైటీలో నేను ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలనుకున్నానే, ఇలా ఏంటని చెప్పి అనుకుంటాం. సో అలా మీకు కొన్ని మీలో అనిపించినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? సో ఫస్ట్లీ నేను బౌండరీస్ పెట్టుకునే దగ్గర చాలా హర్ట్ అయ్యేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు లేకపోతే నాకు ఏదో 1 hour స్పేస్ కావాలి, రైట్? సో ఎవరు రాకండి నా రూమ్లో కానీ చెప్పడము, లేకపోతే నాకు పలానా మీరు ఇలా చేస్తుంటే నచ్చట్లేదు అని చెప్పడము, ఎదుటి వాళ్ళకి నేను చెప్పే విధానంలో హర్ట్ అయ్యేవాళ్ళు. సో మన మాట తిరుగుడు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎలా కమ్యూనికేట్ చేయాలి అని నేను నేర్చుకున్నాను. కమ్యూనికేషన్ స్టైల్స్ ఏముంటాయి, ఒకటి మనం ఒకరికి నో చెప్తే ఖచ్చితంగా బ్యాడ్గా ఫీల్ అవుతాం. నేను చాలా ఎక్స్ప్రెసివ్ పర్సన్ ఫస్ట్ అని కూడా. సో నో చెప్పేదాన్ని, బట్ లోపలికి వెళ్ళారు వాళ్ళు ఫీల్ అయ్యారా, వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు నేను ఇబ్బంది పెట్టానా, నేను వాళ్ళ మాట్లాడి ఉండాల్సింది కాదని చాలా సెల్ఫ్ బ్లేమ్ చేసుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశానో నాకు అర్థమైన విషయం ఏంటంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు వాళ్ళు చేసేవి కొన్ని నాకు నచ్చవు, నేను చేసేవి కొన్ని ఇంకొకరికి నచ్చవు. సో ఈ ఇష్టాలని పక్కన పెట్టుకుంటే రెస్పెక్ట్ అనేది మనం ఎప్పుడైతే ఓకే వీళ్ళకి ఇవి నచ్చట్లేదు కాబట్టి లెట్ మీ రెస్పెక్ట్ దెమ్, ఎట్ ద సేమ్ టైం నేను వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నానో నా పవర్ని నేను ఉంచుకున్నాను అనమాట. నాకు ఇక్కడ నచ్చట్లేదు, సో ఆబ్వియస్లీ రెస్పెక్ట్ చేస్తారండి. ఇట్స్ ఓన్లీ అవర్ మైండ్ సెట్. ఎప్పుడు నువ్వు అలా మాట్లాడొద్దు, నువ్వు ఇలా మాట్లాడొద్దు ఇలాగ నాకు చిన్నప్పటి నుంచి ఒక కండిషనింగ్ ఉంటుంది. ఆ కండిషనింగ్లోనే మనం ఎప్పుడు తిరుగుతూ ఉంటాం. దానికంటే మించి మనము హ్యాపీగా ఉండు, ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ విన్ విన్ సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే మనం రెస్పాన్సిబుల్గా సంతోషంగా రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయగలము. ఇప్పుడు చూడండి, నాకు ఆ బౌండరీ పెట్టుకున్నప్పుడు నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ చేయొద్దు అన్నప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఏదో నచ్చట్లేదు అన్నప్పుడు నేను అక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాను. ఇక్కడ హెల్తీ రిలేషన్షిప్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ హెల్తీ రిలేషన్షిప్స్ ఎలా ఫామ్ చేసుకోవాలనేది నేను చాలా నేర్చుకున్నాను అనమాట. అది ఎలా మనం ఆ పవర్ ఎలా వస్తుందంటే ఎప్పుడైతే నాది నాకు ఇంపార్టెంట్, ఎదుటి వాళ్ళకి నేను ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో నాది నాకు కూడా అంతే ఇంపార్టెంట్. నా కోసం నేను ఎప్పుడైతే ప్రయారిటీ తీసుకోవడం స్టార్ట్ చేశానో అప్పుడు నేను అది చేయగలిగాను అనమాట. ఎప్పుడైతే మనం ప్రయారిటీ తీసుకోమో ఎదుటి వాళ్ళే ఇంపార్టెంట్. ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే నేను నష్టపోయినా పర్లేదు కానీ ఆపోజిట్ పర్సన్ బాధ ఫీల్ అవ్వద్దు, ఆపోజిట్ పర్సన్ సఫర్ అవ్వద్దు, ఆపోజిట్ పర్సన్ నా వల్ల ఎలాంటి లోటు ఫీల్ అవ్వద్దు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నన్ను నేను డౌన్ చేసుకొని ఆపోజిట్ పర్సన్ని పెంచుతున్నాను. దే విల్ ఫీల్ గుడ్, బట్ నాకేం జరుగుతుంది? అలా కాకుండా ఇద్దరం బ్యాలెన్స్డ్గా ఉంటే యూ విల్ బీ హ్యాపీ, ఐ విల్ బీ హ్యాపీ. సో ఆ హెల్దీ బౌండరీస్ ఎలా పెట్టుకోవాలి, రిలేషన్షిప్స్లో ఎలా డీల్ చేసుకోవాలి, నన్ను నేను హెల్దీగా మార్నింగ్ టు నైట్ ఎలా ఎనర్జెటిక్గా ఉంచుకోవాలి అనేది చాలా తెలుసుకున్నాను అనమాట. అది అసలు మీరు చెప్పింది అసలు ఎక్సలెంట్ అని, ఎందుకంటే నో చెప్పడం కూడా అదొక ఆర్ట్ అంటే, అది ఒక స్కిల్. నీకు నచ్చింది నచ్చలేదని ఎదుటి వాళ్ళకి సున్నితంగా చెప్పడం అనేది అది చాలా గుడ్ స్కిల్. అది అసలు చాలా మందికి రాదు. ఏంటంటే ఇమ్మీడియట్లీ మన ఎదురుగా ఏదైనా జరిగితే అక్కడ ఇంకా మన రియాక్షన్ మారిపోతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు అది నచ్చదని, ఇంకా మన లోపల నుంచి వచ్చేస్తుంది. ఇంకా మనల్ని మనం కోల్పోతాం. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఏం మాట్లాడుతున్నాం ఏం ఉండదు. నేను ఇది చాలా ఫేస్ చేశానండి. బాగా రియాక్షన్స్లోకి వచ్చేదాన్ని. ఎప్పుడైతే నా మీద నేను వర్కౌట్ చేసుకోవడం స్టార్ట్ చేశానో ఓకే ఈ పర్టికులర్ థింగ్లో నాకు ట్రిగర్ వస్తుంది, సో రియాక్ట్ అవ్వకుండా నెక్స్ట్ టైం అవేర్నెస్తో రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకి ఎమోషన్ కంట్రోల్లోకి మనం వెళ్ళాం. మన ఎమోషన్ ఏం జరుగుతుందని మన అవేర్నెస్లోకి వచ్చి ఓకే ఇక్కడ నేను రియాక్ట్ అవుతున్నానా, ఓకే నెక్స్ట్ టైం ఇది జరిగినప్పుడు ఏం చేయాలి, నేను ఎలా కమ్యూనికేట్ చేయాలి. ఫస్ట్ మనకి ఎమోషనల్ అవేర్నెస్ కావాలి. సెకండ్ ఆ టైంలో
రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలన్న నాలెడ్జ్ కూడా తెలియదు. అది ఒక్కసారికే జరుగుతుంది అంటారా? లేదు, ఇట్ హ్యాపెన్స్ అండి. ఇప్పుడు ఒక్కసారి మీరు చేశారంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నేను చేయగలిగాను. అలా మళ్ళీ మెల్లమెల్లిగా మన ట్రిగ్గర్స్ని మనం దీన్నే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటారు అనమాట. యాక్చువల్లీ మనం రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇంట్లో తీసుకోవాల్సింది అనుకుంటాం. పని ఒక్కటి కాదు, మన లోపల మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మనకి చాలా